హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మిరపకాయ చెట్టు ఇది. ఇవి ఉంచేసి విత్తనాలు కానీ ఇట్లా పెట్టాను. ఇవి మళ్ళీ దీంట్లోనే వేసేస్తున్నాను, బాగా వస్తాయి ఇంకా అని. ఇదిగోండి బాగా ఇది పండిపోయింది, అందుకని దీంట్లోనే వేసేస్తున్నాను, ఇంకా మొక్కలు వస్తాయి. ఇది ఇంద్రధనస్సు మిరపకాయ అండి చెట్టు పేరు. అన్ని కలర్స్ వస్తాయి. ఫస్ట్ ఇట్లాగా లైట్ పర్పుల్ వస్తుంది, ఇట్లా పర్పుల్ వచ్చి ఇట్లాగా ఆరెంజ్ కలర్ కి వచ్చి రెడ్ కలర్ లోకి వస్తుంది. ఇవి ఇప్పుడు కోసేయచ్చు, కానీ నేను ఇలాగా విత్తనాలు వేద్దామని ఇదే పాట్ లో విత్తనాలు వేసేసాను అనమాట నేను, మళ్ళీ ఇంకా మొక్కలు వస్తాయని. ఇదిగోండి చెర్రీ టమాటాలు పండిపోయినాయి, అందుకని తీసేస్తున్నాను. భలే బాగున్నాయి అసలు చూడ్డానికి. ఈ ఉట్టియే తినేయచ్చు అన్నట్టున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఇగో చూడండి ఎంత బాగుందో అసలు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో అండి మొక్క. చిన్న మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. ఇదిగో చూడండి, అసలు ఇంత మొక్కకి అసలు ఇన్ని కాయలు ఉంటాయని నేను అనుకోలే. అయ్యి గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట చెర్రీ టమాటా. అలా కొన్ని అసలు గుత్తి వస్తే గుత్తి పండిపోతుంది యాక్చువల్లీ. ఈ కొంచెం చెర్రీ టమాటాలో పెద్ద సైజు సూపర్ ఉన్నాయి అసలు. చూస్తుంటేనే తినేయాలన్నట్టుంది. ఉట్టి టమాటాలు కూడా తినేయచ్చు, ఎందుకంటే మనం ఆర్గానిక్ గా పెంచుకుంటున్నాం కదండి. భలే ఉన్నాయి అసలు. ఇదిగో చూడండి, ఇది బుల్లెట్ మిర్చి ఎంత బాగుందో. చిన్న మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగో చూడండి, మళ్ళీ పూత కూడా వచ్చింది. ఇదిగోండి పూత కూడా వచ్చింది. ఈ మిరపకాయలు పైకి ఉన్నాయి ఇలాగా. చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే. చిన్న మొక్కే అండి, మొన్న నర్సరీ నుంచి తీసుకొచ్చాము. పూత కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఆకులు తుంచేద్దాం అనుకున్నాను, ఈ వర్షాలు పడుతున్నాయి కొంచెం ఆగి తుంచుదామని ఆగానండి, కానీ పూత కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇదిగోండి ఇంకొక చిన్న బుడ్డి మిర్చి బాగుంది అసలు. చాలా ఇలా చిన్న మొక్కలు తెచ్చుకొని ఇట్లా పెంచుకోవచ్చండి మనం. చాలా బాగుంది అసలు. నర్సరీ మేళాలో ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి మల్బరీస్ కొన్ని వస్తున్నాయి. ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి మొత్తం, కొన్ని కింద రాలిపోయినాయి, కానీ పూత ఉంది. ఈ ఆకులన్నీ మళ్ళీ దూసేస్తాను, మళ్ళీ పూత స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి బాగా వచ్చినాయి, చాలా కింద పడిపోయినాయి. అలా పడిపోతున్నాయి, మనం చూసుకోవాలి. పండే లోపే ఈ వర్షాలకి కింద పడిపోతున్నాయి నానిపోయి కాయలు. ఇట్లా కొన్ని ఉన్నాయి. ఈ ఆకులన్నీ తీసేసేయాలి మళ్ళీ అప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ పూత స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా పూత ఇలా వచ్చింది. ఈ వెరైటీ భలే వస్తాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా పట్టుకుంటుంటేనే రాలిపోతూ ఉంటాయి. లాస్ట్ అయిపోయినాయి ఇంకా. ఇవన్నీ ఆకులన్నీ తీసేస్తాను, ఇంకా తీసేస్తే కొత్తగా వస్తాయి అన్ని. ఇది సత్యనారాయణ మొక్క అండి. ఈ ఆకుల్ని ఇక్కడ బంచులాగా ఇలా కట్ చేసేస్తే, ఇది పూజలకి సైడ్స్ పెడుతూ ఉంటాం మేము. ఇది బాగా పనికి వస్తుంది. పిలకలు బాగా దానికి అయ్యే ఇలా పిలకలు వచ్చేస్తూ ఉంటాయండి. ఇదిగో చూడండి ఎట్లా పిలకలు వస్తాయో. ఇట్లా వాటికి అవే పిలకలు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఒక్క కొమ్మ తీసుకొచ్చి పెడితే చాలండి, బాగా వస్తాయి. ఇది సత్యనారాయణ చెట్టుది ఫ్లవర్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా పెడతాను నేను. దీని తర్వాత ఇవి విత్తనాల్లాగా అయిపోతాయండి. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.